ఉద్రేకపరచే దురాత్మనో ఎదిరించి పోరాడే శుద్ధాత్మను. ఉద్రేకపరచే దురాత్మను ఎదిరించి పోరాడే శుద్ధాత్మను. మోకాళ్ళ జీవితం, కన్నీటి అనుభవం నాకు ఇయ్యవా. ఏమండి? పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ. సంసోను బలం ఉంది జుట్టులో కాదు, ఆయన కండల్లో, అంతకన్నా కాదు. జుట్టు విషయమై నిబంధన ఉంది, పరిశుద్ధాత్మలో బలం ఉంది. ఎవరికైనా బలం కావాలంటే ఆత్మే. స్వస్థపరిచే శక్తి కూడా అయిందే, తెలుసా మీకు? నీకు మంచి వివేచన జ్ఞానం రావాలంటే ఆయనే. దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు కొనసాగాలంటే ఆయనే. దయ్యపు శక్తుల్ని వెళ్ళగొట్టాలంటే బలం ఆయనే. 9 కృపావరాల్లో ఒకరికంటే మిన్నైన విశ్వాసం నువ్వు కనపరచాలంటే ఆ బలమిచ్చే, విశ్వాస బలమిచ్చేది కూడా ఆయనే. 9 కృపావరములు పరిశుద్ధాత్మ మూలముగానే మనకు కలుగుతున్నవి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం వాక్యము, జ్ఞానవాక్యము, విశ్వాసము, స్వస్థపరచు వరములు, ప్రవచన వరము, ఆత్మల వివేచన, భాషలు మాట్లాడే వరము, అర్థము చెప్పే శక్తి, 9 కృపావరములు పరిశుద్ధాత్మ మూలంగానే మన గదులు కలుగుతున్నాయి. అంటే మనలో ఉండి మనలో ఒక వరమును పనిచేసేటట్టు చేసేవాడు కూడా ఆయనే. కొన్నిసార్లు సామాన్యుడికి రాని ఐడియాస్ నీకు వస్తున్నాయంటే మనం కూడా కాస్త పర్లేదే, బాగానే ఆలోచిస్తున్నాం అనుకుంటావు. నేను చెప్తున్నా తమరి బొందా అని అనుకోవాలన్నమాట. స్తోత్రం. మనకు కూడా కొంచెం పర్వాలేదు, మంచి ఐడియాలు వస్తున్నాయి అనుకుంటే అది మంది కాదు. మనకి ఏదన్నా మెరుపు మెరిసిందంటే ఆయన మెరిపించిందే. ఎందుకు? అది కూడా వాక్యంలో ఉంది. యెహోవా ఆత్మ. యెషయా గ్రంథము 11వ అధ్యాయము మొదటి 2 వచనాలు మీరు చూస్తే యెహోవా ఆత్మ, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ, జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, ఆలోచనకు బలమునకు కూడా ఆధారమగు ఆత్మ అన్నాడు అక్కడ. ఆలోచన నీకు పుట్టింది అంటే ఆయనే, నీకు బలం కలిగిందంటే ఆయనే, నీవు జ్ఞానంగా అడుగేశావంటే ఆయనే, వివేకంగా ప్రవర్తించావంటే ఆయనే. అంతేనా? తెలివిని, యెహోవా యందు భయభక్తులను, ఆత్మ, అది ఇవన్నీ తన యందు కలిగి ఉన్నటువంటి వ్యక్తి పరిశుద్ధాత్మ. ఇప్పుడు బలముకు ఆధారం ఎవరన్నాడు అక్కడ? యెహోవా ఆత్మ, పరిశుద్ధాత్మ. ఆయనే బలం, మనకి బలం ఇచ్చేది. ఇప్పుడు సంసోను మీద ఉన్న బలం ఎట్లా వచ్చింది? జుట్టులో ఉందా? ఇప్పుడు చెప్పడం పరిశుద్ధాత్మలో ఉందా? ఇంతకాలం ఏమనుకున్నాం? జుట్టులో బలం, జుట్టులో బలం. పెద్దోళ్ళు ఏమంటారు, అరే జుట్టు అట్ట పెంచుకునేందుకురా బలం పోయిద్దిరా అంటారు. జుట్టు పెంచుకుంటే బలం పోయిద్ది అంటారు కదా, అవునా? తిండంతా వాడు జుట్టుగా లాగేస్తుందని అంటారు. అది ఎందుకు అన్నారో నాకైతే తెలియదు. నేనేమి తిండి ఎలా జుట్టుకు పడుతుందని నేనేం పోతద్దాలేసి పరిశోధన చేయలే. పెద్దోళ్ళు అన్నమాట చెబుతున్నా. విపరీతంగా జుట్టు పెంచుకుంటే బలం పోయిద్ది అంటారు. మరి సంసోనుకు జుట్టు పెంచుకుంటే బలం ఎందుకు వచ్చింది? జుట్టు పెంచుకున్నది నిబంధన, దేవునితో చేసిన ఒడంబడిక. మనకు కూడా బలం అదే. దేవుడు చెప్పిన అదుపాజ్ఞల్లో ఉండు, నువ్వు సింహబలం లాగుంటుంది నీ బలం, ధైర్యం ఉంటుంది. తేడాబడు ఇక సిగ్గు మోహం చెల్లదు. ప్రార్థన చేస్తాం డౌటు, నాలాంటి దాన్ని ప్రార్థన వింటాడంటావా? మనం తేడా కదా, అంత వీకే. నిబంధనలో నిలబడు, నువ్వు దేవుడు చెప్పిన అదుపాజ్ఞల్లో క్రమంగా ఉండు, ఎంత ధైర్యం ఉంటుందో. దేవునికి స్తోత్రం కలుగును గాక.
రథాశ్వం మామూలుగానే ఉంది పర్సనాలిటీ, కానీ దాని శక్తి అపారం. దాని గురించి గొప్పగా మాట్లాడుకోవచ్చు. సంఘం కూడా సంసోనులాగా చూపులకు మామూలుగానే ఉంటుంది, కానీ సంఘం స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా అణచివేయాలని ఎంతమంది చేత అణచివేత గురైందో అంత దావాలనమే వ్యాపించింది. ఇప్పుడు చాలామంది అన్యజనులకు అర్థమై సావట్ల ఈ గొప్ప బలము ఎందులో ఉంది. ఏంట్రా వీళ్ళ ఎంత తొక్కినా వాళ్ళు లేచి వస్తున్నారు ఇందిరా, చంపుతున్నా భయపడట్లా, కొడుతున్నా భయపడట్లా, కేసులు పెడుతున్నా భయపడట్లా, తిడుతున్నా భయపడట్లా, బెదిరిస్తున్నా భయపడట్లా. ఎంత అణచివేద్దామంటే అంత విస్తరిస్తుంది ఏంటి, మన వల్ల కావట్లేదు ఏంటి. ఆనాడు సంసోను ఎలా ఒక నిబంధనలో ఉన్నాడో మనం కూడా యేసుక్రీస్తుతో చేసుకుని ఒక నిబంధనలో ఉన్నాం. నిబంధన జనులమని ఒక దైవజనుడు పాట పాడాడు. హల్లెలూయా. మనం కూడా నిబంధనలో ఉన్న జనులమే. దేవునితో ఒడంబడిక చేసుకున్నాం, దేవునితో ఒప్పందాలు అయినాయి. మనకు కూడా నీతో కలిసి బ్రతుకుతానని, నీ బిడ్డగా జీవిస్తాను, ప్రాణం వదులుతాను, నిన్ను మాత్రం వదలనని ఒడంబడిక చేసుకున్నాం. హల్లెలూయా. అలాంటి నిబంధన సంసోనుది. తల మీద మంగళగతి రానియొద్దు అనేది ఒక ఒడంబడిక. నాజీరు చేయబడిన వాడే ప్రత్యేకంగా ఉండాలి, ద్రాక్షవల్లి నుండి పుట్టింది ఏది తీసుకోకూడదు. అట్లా మీకు తెలుసా, జుట్టు తీస్తేనే కాదు, ద్రాక్షవల్లి నుండి పుట్టింది తీసుకున్నా కూడా ఆయన బలం పోయేది. జుట్టు తీయకూడదు. దేవునికి స్తోత్రం. అది మీరినా పోయిద్ది బలం, ఎందుకంటే బలం పరిశుద్ధాత్మ కాబట్టి ఆయన వదిలేసి వెళ్ళిపోతాడు ఆజ్ఞ మీద. అది అభిషేకం పోతుంది అంటే ఇప్పటిదాకా సంసోను మీద ఉండి పనిచేసిందంతా కూడా ఆ అభిషేకమే అన్నమాట. అది అర్థం కావట్లా ఈ ఫిలిస్తీన్లకి. అరే మనిషి చూస్తేనే మామూలుగానే ఉన్నాడు, చేసే పనులు చూస్తేనే అమ్మో ఏంటి అట్ట చేస్తున్నాడు. పట్టణపు ప్రాకారపు తలుపులు అంటే ఎంత ఉంటాయి తెలుసా? హైదరాబాద్ గోల్కొండ ఎంతమంది చూశారు? ఇప్పుడు ఒక ఎంట్రన్స్, ఒక ద్వారం ఉంటుంది, పెద్ద తలుపులు 2 ఉంటాయి. ఎంతమంది చూశారు ఆ తలుపులు? ఎంత ఉంటాయి? అవి ఒక కోట ఎంట్రన్స్కు పెట్టే తలుపులు. అంటే ఒక కొద్దిపాటి కోటకు ఎంట్రన్స్ పెట్టే తలుపులు అంత ఉంటే, అసలు ఒక పెద్ద పట్టణం మొత్తానికే కాంపౌండ్ తీసి ఆ కాంపౌండ్ గోడకి ఒక తలుపు పెట్టాడంటే అది ఏ సైజులో ఉంటుందో ఊహించండి. అంత పెద్ద తలుపుల్ని అడ్డకమ్మెతో సహా అలాగ తీసుకొని, ఎందుకంటే సంసోను వాళ్ళ ప్రాంతంలోకి వచ్చాడని, రే గేట్లు బంధించండి రా, ఆడిప్పుడు లోపలే ఉన్నాడు, ఆడేసేద్దామని గేట్లు బ్యాన్ చేస్తే మధ్యరాత్రి లేచిపోయాడు. లేచి నన్ను బంధిస్తారా, గేట్లు వేసి తాళాలు వేస్తారా, మీ గేట్లు మీ తాళాలు మొత్తం చెబుతానా కానీ మళ్ళీ చూస్తే మళ్ళీ మావులే. ఆ గేటు ముందు నిలబడి దేవుని సన్నతించగా దేవుని ఆత్మ ఆయన మీదకి దిగి వచ్చింది. దేవుని పరిశుద్ధాత్మ ఎప్పుడైతే వచ్చిందో ఇక ఎంత బలం అంటే చెప్పలేము. సింహ బలం కాదు, ఏనుగు బలం అన్నమాట, 1000 ఏనుగుల బలం అంట. అట్లా అందరూ నిద్రపోతున్నారు. తలుపులు గేట్లు వేసాము, తాళాలు వేసాము, వాడు లోపల ఉన్నాళ్లే, అయిపోయింది ఇక చిక్కాడు బిడ్డ మనకని ప్రశాంతంగా నిద్రపోతున్నారు. తెల్లారి లేచి చూస్తే వాళ్ళకి పట్టణ ప్రాకారానికి అసలు తలుపులే లేవు, గేట్లే లేవు. అరే మన తాళం వేసాం కదంటే తాళం లేదు, గడి లేదు, అసలు టోటల్ తలుపు లేదు, గేట్ లేదు, దర్వాజా కూడా లేదు. అక్కడ ఉంది క్లియర్గా రాసి, అడ్డకమ్మెతో సహా తీసుకొని పోయి ఎక్కడో తెలుసా, వీళ్ళ పట్టణపు తలుపు ఎదురు కొండ మీద కనపడుతుంది. దేనిరా మన కాంపౌండ్ అవుతారు, ఇంకేముందిరా ఇది ఆ సంవత్సరం కాడి పనే. అది కూడా ఏడో పడేసిపోవాలి, వాళ్ళు ఎదురుగా పెట్టిపోయాడు, ఎరా నన్ను బంధిస్తారా అని. అప్పుడు వాళ్ళు దెలీలను ఆశ్రయించారు. మనిషి చూస్తే మామూలుగానే ఉన్నాడు, పర్సనాలిటీ చూస్తే కొద్దివాళ్ళనే ఉన్నాడు, ఇంత పెద్ద పనులు ఎట్ట చేస్తున్నాడు అర్థం కావట్లేదు దెలీలా. మేము అసలు ఫిలిస్తీ సర్దారులో, తలా ఇంత నీకు డబ్బులు ఇస్తాం, ఎట్లనన్నా కానీ
అతన్ని ఒక దారి చేసి, ఈ గొప్ప బలము ఎందులో ఉందో కాస్త కనుక్కొని చెప్తావా, చెప్పకపోతే నిన్ను బతకనీయమని బెదిరించారు, డబ్బులు ఆశ చూపారు, అన్ని రకాలుగా చేశారు. మొత్తం మీద వాళ్ళు అనుకున్నది సాధించారు. సంసోన్ పర్సనాలిటీ మామూలుగానే ఉంది, కానీ ఆ బలము అసాధారణమైంది. సంఘములో నువ్వు నేను సామాన్య బలహీనులమే, ఈజిప్షియన్ గుర్రాల్లాగా. చూడటానికి మామూలుగానే ఉంటుంది, దాని పనితనం వేరన్నట్టు. కొంతమంది అన్ని జనులకు మనం కనపడితే మహా టెన్షన్ అన్నమాట. దెయ్యాలకైతే ఇంకా భయం. అమ్మ ఈడు వస్తున్నాడు రా నాయన, అమ్మ ఏం వస్తుందిరా నాయన అని. ఒక ఊరు ఎంటర్ అవుతుంటేనే అసలు అక్కడ ఆ ఊరి మీద ఉన్న దెయ్యాలన్నీ కలిసి మీటింగ్ వేసుకుంటాయి. నువ్వు ఊరిలోకి ఎంటర్ అవ్వవసరంలా, నువ్వు ఆ దారిలో ఉండగానే ఫలానా మనిషి వస్తుందిగా. మనుషులకు అర్థంగా, దెయ్యాలకు తెలుసు మన బలం, పరిశుద్ధాత్మ మన మీద ఉంటాడనేది. సంఘము యొక్క గొప్పతనం అంతా పరిశుద్ధాత్మ బలములోనే ఉంది. ఎంతమంది అణత చూసినా అణిగిపోకుండా దావాలన్న వ్యాపిస్తానే ఉంది. ఎన్ని ప్రతికూలతలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా విశ్వాసాన్ని వదలక మొక్కవోని దీక్షతో దేవుణ్ణి సేవిస్తానే ఉందంటే ఎట్లా? అన్ని జనులు మనుషులే కాదు, సైతానుగాడు దురాత్మలు కూడా మీటింగ్ వేసుకుంటాయి. ఏం చేసి ఈ మనిషిని పాడు చేయాలరా, మనం ఏం చేసినా వదిలిపెట్టట్లేదు ఇందిరా, ఇంత శక్తులుండి కూడా మొత్తం ఎదవం అయిపోతున్నావు ఇందిరా. దెయ్యాల బాధ. ఈ మనిషిని అభ్యంతరపరిచి ఈ మనిషిని పాడు చేసి దేవుణ్ణి సేవించకుండా చేద్దాం, ఆత్మలను రక్షించకుండా చేద్దాం, ఆ మనిషిని ఏదైనా మనం డిస్టర్బ్ చేద్దాం, కదలకుండా కూర్చోబెడదామని ఎన్ని స్కెచ్లు గీసినా అది మనిషి చూస్తేనేమో బక్కగానే ఉంది, మనిషి చూస్తేనేమో కూర్చుంటే లేవలేకపోతున్నాడు, మనిషి చూస్తేనేమో సామాన్యుడు. ఎంతమందిని గెలిచాడు రా వాడు, బాబా ఎంతమందిని గెలిచాడు రా, ఎంతమందిని గెలిచిందిరా ఈ మనిషి. దయ్యాల బలం ఎక్కడా, మన బలం ఎక్కడా? కానీ అన్ని దయ్యాలు ఏకమై వచ్చి కూడా మోకాళ్ళ మీద నుంచి మనల్ని లేపలేకపోతున్నాయి. నువ్వు మోకాళ్ళు వేసావంటే వచ్చి పట్టుకుంటాడు ఆయన, దేవుడు పట్టుకుంటాడు. మోకాళ్ళు వేసావంటే ఆయన వచ్చి కూర్చుంటాడు. ఇక ఎన్ని దయ్యాలు వచ్చి ఏకమై కూర్చొని మొత్తం కలిసి ఒక పెద్ద మోగు తెచ్చి సంసోను కట్టినట్టు గట్లా అయినా సరే నువ్వు లేవు. సంఘం అలాంటిది. అందుకే నా ప్రియురాలా, ఫరో రథాశ్వంతో నిన్ను పోలుస్తా. ప్రాచీన స్థితికి, పాపపు యొక్క అనుభవాన్ని ఎరిగిన స్థితికి నలుపు. క్రీస్తు రక్తంలో కడగబడి తెలుపు చేయబడ్డాం. రెండవది, పర్సనాలిటీ నార్మలే, పని మాత్రం పెద్దది. నా తమ్ముడా, నా చెల్లి, నేను చెబుతున్నాను కదా, నువ్వు చేసే పని ప్రధాని వల్ల కూడా కాదు. ఇది అతిశయోక్తి కాదు, నిజంగా దమ్ముంటే మార్చమను. ప్రధాని దేశ అధ్యక్షుల వల్ల కూడా కాదు, మార్చమను. దమ్ముంటే ఒక్క తాగుబోతునే మార్చమను, ఒప్పుకుంటా పో. ఒక్క తాగుబోతునే మార్చమను ప్రధానిని, ముఖ్య నాయకుడిని, లేకపోతే అమెరికా అధ్యక్షుడిని మార్చమను. అగ్రరాజ్యం అమెరికాగా, అమెరికా అధ్యక్షుడికి చెప్పండి, ఒక్క తాగుబోతుని మార్చు బ్రదర్ అని చెప్పండి. చేస్తే మహా చేస్తే బెదిరిస్తారు, లేదా ధనాశ చూపిస్తారు. నువ్వు తాకుండా ఉంటే ఇస్తా అని. ఓకే సార్ తాగనంటాడు, శుభ్రంగా డబ్బులు లైన్ చేసుకుంటాడు, గుట్టుగా దాగి మెదకుండా తిరుగుతుంటాడు. తెచ్చినా ఇచ్చినా కూడా నాకు వద్దు పోరా బాబు, నాకెందుకు రా నాయన. హృదయ మార్పిడి ప్రధానుల వల్ల, అధికారుల వల్ల, అధ్యక్షుల వల్ల కాదు 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 కాదు. కానీ బలహీనుడు, బలహీనురాలు, ఒక సామాన్య విశ్వాసి వల్ల అవుతుంది ఆ పని. మళ్ళీ దేవునికి స్తోత్రం. ఎందుకంటే వారి మీద దేవుని ఆత్మ పనిచేస్తాడు గనక ఆ బలం వాళ్ళలో ఉంటుంది. ఎంతమందికి అర్థమైంది? మళ్ళీ చూపులకి ఎట్టుంటుంది? దమ్మిడికి జల్లనట్టుంటారు అంటారు కూడా మన ఇంటి వాళ్ళు. ఎందుకురా నువ్వు అసలు ఎందుకు జల్లట్లేదు అని అంటారు. ఎందుకు జల్లేదు? నీ దెబ్బకి దయ్యాలే హడలెత్తుతాయి అంతే. హృదయాలు కదిలించగల శక్తి. వెలి చూపులకు మేము బలహీనంగా ఉన్నను,
దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలగలిగినంత బలవంతులమై ఉన్నాం, బలమైన ఆయుధాలు కలిగి ఉన్నాం అంటాడు పౌలు.